హలో అండి, వెల్కమ్ టు ది ఎంబరస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఒక పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, లేదా సింగిల్ ఉమెన్స్ ఆర్ సింగిల్ జెంట్స్ ఎవరైనా చూడొచ్చు అనమాట. మీకు రెజినేట్ అనేంత వరకు తీసుకోండి, మిగిలింది కొరవ వాళ్ళకి, చూసే వాళ్ళకి రెజినేట్ అవుతుంది. ఓకే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిన మీ పర్సన్ థర్డ్ పార్టీకి మీ మీద అంటే గాసిప్స్ అనేవి, మీ మీద చాడీలు కానీ, మీ మీద నెగిటివ్ ఫీలింగ్తో అన్నీ చెప్పేసి తనను మంచి చేసుకోవాలనుకుంటున్నాడా లేదనే దాని గురించి అయితే ఈరోజు అయితే కార్డ్స్ పిక్ చేస్తాం. మీ నుంచి మిమ్మల్ని అవాయిడ్ చేసి తన దగ్గరికి వెళ్ళి తను సింపతి క్రియేట్ చేస్తున్నాడా, అంటే మీ మీద బ్యాడ్ ఒపీనియన్తో తనని ఆ దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని బ్యాడ్ చేసి తను ఆ థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాడు తన లైఫ్లోకి అనేది కార్డ్ చేస్తాం. ఓకే అండి, ఫస్ట్ అయితే తన ఎనర్జీస్ అనేవి ఎలాగున్నాయి, అదే సో దట్ మీ ఎనర్జీస్ అనేవి ఎలాగున్నాయి. ఓకే, చెప్పండి ఏంజల్స్. ఓకే, చూస్తున్నారు కదండి, చాలా కష్టపడుతున్నాడు అనమాట తన దగ్గర. అలాగే స్ట్రక్ అయి ఉన్నాను, ఎందుకు నేను ఇక్కడే స్ట్రక్ అయి ఉన్నాను, వెళ్ళి నా ఫీలింగ్స్ అనేవి నేను థర్డ్ పార్టీతో షేర్ చేసుకోవాలి అనే దానికైతే ఉన్నారు. తను మీ మీద అధికారం చలాయించాలనుకుంటున్నారనమాట. తను కొత్త లైఫ్ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. కొత్త న్యూగా స్టార్ట్ చేసేసి చూస్తున్నారు కదా, తను ఒక అంటే మీ నుంచి ఒక దొంగలాగా అంటే మీకు తెలియకుండా వెళ్ళి తన్ని మీట్ అవుతున్నారనమాట. అంటే మీ మీద గాసిప్స్ అనేవి చెప్తున్నాడు తనకి. చూస్తున్నారు కదా, తన ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఎందుకంటే తను ఎక్కువ బర్డెన్ అయిపోతున్నాడు. ఎలా చెప్పాలి, తనతో రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి అనే దానికి స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకు నేను ఇలా స్ట్రక్ అయిపోతున్నాను, ఏదైనా ఆలోచన, తన మీద ఉన్న ఫీలింగ్ నేను తనతో షేర్ చేసుకోవాలి, అంటే మీ మీద అధికారం చలాయిస్తూ నేనేం తప్పు చేయట్లేదని తను సతాయించుకుంటున్నాడు అనమాట. బట్ తన మనసులో ఏమంటే నేను న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, కొత్త వ్యక్తితో కొత్త లైఫ్ అనేది నేను స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. ఎలా అంటే మీ దగ్గర ఒక దొంగలాగా చూస్తున్నారు కదా, 7 ఆఫ్ స్క్వాడ్స్ అనమాట. ఒక దొంగలాగా తను బయటికి వెళ్ళి తన అనుకుని వర్క్ తను అనుకున్న ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే తను మూడో వ్యక్తితో తన రిలేషన్ అనేది తను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు. కాకపోతే మీకైతే ఫేక్గా అన్ని అబద్ధాలన్నీ చెప్తున్నాడు అనమాట. నేనేం చేయట్లేదు, నేనేమి అనట్లేదు అనేది అతను చెప్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, ఒక లేడీ కోసం అయితే తను వెళ్తున్నాడు. ఎందుకు ఇవన్నీ మీకు చాడీలు చెప్పాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, తను ఫేక్గా మాట్లాడాల్సి వస్తుంది, జెన్యున్గా లేకుండా మీతో అంటే ఎప్పుడు గొడవలు పడుతూ, లేదంటే లైక్ ఎలా అంటే మిమ్మల్ని దూరం పెట్టాలని, లేదంటే మీ నుంచి తను దూరం అవ్వాలని, మీ అంతటి మీరే వెళ్ళిపోవాలని చేస్తున్నాడు. ఎందుకంటే ఒక లేడీ కోసం అయితే ఇదంతా చేస్తున్నాడండి మీ పర్సన్. చూస్తున్నారు కదా, ఒక అంటే ఎలాగంటే తను ఒక దొంగలాగా, అంటే అక్కడ ఇక్కడ నేను అన్ని అబద్ధాలు చెప్తున్నానే, దొరికిపోతానేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. కాకపోతే ఒక లేడీ కోసం అయితే తను ఇదంతా చేస్తున్నాడు. ఓకే, తన ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. నిజంగానే మీ వ్యక్తి తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి ఏంజల్స్. ఓకే అండి, చూస్తారు కదా, తను అనుకున్న గోల్ని తను ఎలాగైనా రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. తన దగ్గరలో ఉన్నాడు తను అనుకున్న దానికి. ఎందుకంటే తను మనీ పరంగా కానీ, లేదంటే తన లగ్జరీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి తను ఉన్నాడనమాట. చూస్తున్నారు కదా, తన రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, తన దగ్గర ఎలా అంటే తన మెయింటైన్షిప్ని కానీ, తన రిలేషన్ అంటే తన రిలేషన్ కానీ ఎలా ఎక్స్పెండ్ చేసుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి తన దగ్గర అని మిమ్మల్ని మీ వర్క్లో మిమ్మల్ని మెబ్బపెట్టి తను మాత్రం బయటికి వెళ్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, తనతో ఒక మ్యారేజ్ లైఫ్ అనేది ఊహించుకుంటున్నాడు థర్డ్ పర్సన్తో. తను ఒక మ్యారేజ్ లైఫ్ ఊహించుకొని తను ఎంజాయ్ చేయాలి లైఫ్ని అనేదానికి ఉన్నాడు అనమాట. మిమ్మల్ని మధ్యలో కళ్ళకు గంతలు కట్టి ఆడిస్తున్నారనమాట. చూడండి,
ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ వచ్చింది. ఎలా అంటే మిమ్మల్ని బ్లైండ్గా నమ్మిస్తున్నాడు, నేనేం తప్పు చేయట్లేదు, నేనంతా నీ కోసమే చేస్తున్నాను, మన కోసమే చేస్తున్నాను, అర్థం చేసుకోనన్ను అనేదానికి మిమ్మల్ని ఉన్నాడు. మీ పనిలో మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు అనమాట. నీ వర్క్ నువ్వు చేసుకో, నా వర్క్ నేను చేసుకుంటాను, నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకు, నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను, దాని గురించి అసలు నాకు ఆలోచనే లేదు, నువ్వెందుకు తన గురించి ఎక్కువ టాపిక్ తీసుకొని వస్తున్నావు అనే దానికైతే ఉన్నాడు. మిమ్మల్ని అయితే బ్లైండ్గా నమ్మిస్తున్నాడు అనమాట. ఎందుకంటే తను అనుకునింది తను సాధించాలనుకుంటున్నాడండి. ఏంటంటే తను ఒక లైఫ్లో ఒక అంటే ఒక మంచిగా ఎదగాలి, నేను తనతో అయితే నాకు వర్కౌట్ అవుతుంది, తన దగ్గర నుంచి నాకు అమౌంట్ పరంగా కానీ ఏదైనా సపోర్ట్ అనేది వస్తుంది. తన రిలేషన్షిప్ చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. తన రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. మెయింటైన్ చేసేసి దాంతోనే అంటే ఒక మ్యారేజ్ లైఫ్ అనేది తనతో బాగుండేది కదా నాకు అనేదానికి ఒక బాండింగ్ అనేది ఏర్పడితే బాగుండు అనేదానికైతే తను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట మీ పర్సన్. ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల తనకి గ్రోతింగ్ అనేది ఉంటుంది, నాకు నా లైఫ్ అనేది బాగుంటుంది, నేను అనుకున్న కెరియర్ నాకు దక్కుతుంది అనే దానికైతే చూస్తున్నాడు. మిమ్మల్ని మాత్రం మధ్యలో అడ్డంగా నిలబెడుతున్నాడు అనమాట. ఎలాగంటే తన మాటలతో మభ్య పెడుతున్నాడు. తన అంటే ఎక్కువ అంటే ప్రేమ చూపించినట్టు నటించడం, మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీ మీద నటించడం, అవతల వ్యక్తితో తనకు రిలేషన్ ఏం లేనట్టు నటిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అనమాట. బట్ తను మాత్రం థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి తన రిలేషన్ అయితే కంటిన్యూ చేసి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు అనమాట. మొత్తానికి తన రిలేషన్ అనేది మాత్రం తను కంటిన్యూ చేస్తున్నాడు, మిమ్మల్ని మధ్యలో బలిపశం చేసేసి. అంటే మీదే తప్పు, తనదేం తప్పులేదు, మీ వల్లకే తను ఇట్లా చేంజ్ అయ్యాడు, మీ వల్లకే మీ బిహేవియర్ వల్లకే తను ఇట్లాగా మారుతున్నాడు అనే దానికైతే తనైతే మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు అనమాట. ప్రతి విషయానికి మిమ్మల్ని మీదే తప్పు, నాదేం తప్పు లేదు అనే దానికి బ్లేమ్. ఎందుకంటే తన రిలేషన్ తను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. తన మీద ఎవరు నిందలేయకుండా తను అంటే మీ మీద తప్పు పెట్టేసి తను అంతా సైడ్కి తప్పేసుకొని తన రిలేషన్ తను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడండి. మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద ఎలాంటి అంటే నెగిటివ్ థాట్స్ కానీ లేదంటే ఏదైనా ప్లాన్ అయితే చేస్తున్నారా లేదా, అంటే మిమ్మల్ని మధ్యలో అడ్డు తొలగించుకోవాలనేది ప్లాన్ చేస్తున్నారా లేదా అనే దాని గురించి అయితే కాల్స్ అయితే పిక్ చేస్తాను. ఓకే, చెప్పండి ఏంజల్స్. ఓకే, చూస్తున్నారు కదండి, మిమ్మల్ని గుడ్డిగా నమ్మించి తనైతే ఫ్రాడ్ అయితే చేయాలనుకుంటున్నాడు, మీ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే తన హ్యాపీనెస్ కోసం వెళ్ళాలనుకుంటున్నాడు. అవతల వ్యక్తిని మ్యారేజ్ వరకు తను రిలేషన్ అయితే ఊహించుకుంటున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, మిమ్మల్ని లీగల్ ఇష్యూస్లో లాగాలనుకుంటున్నాడు. మీ నుంచి ఏదైనా లేదా మీ నుంచి తను లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే మీరు ప్రొసీడ్ అయితే తను డైవర్స్ కానీ లేదంటే లైక్ ఎలా అంటే మీకు అన్యాయం చేయాలని చూస్తాడు అనమాట. కానీ అవంతా జరగట్లేదు, అతను సాటిస్ఫాక్షన్గా లేడు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని తప్పించుకోలేకున్నారు ఇద్దరు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని తప్పించేసి తనతో వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ అది కుదరట్లేదని చూడండి సాడ్నెస్ అయితే ఫీల్ అవుతున్నాడు అనమాట. మొత్తానికైతే మిమ్మల్ని తప్పించుకోవాలి, మిమ్మల్ని తప్పించేసి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో పూర్తిగా ఉండాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నాడు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో రెజిన్ అయినంత వరకే తీసుకోండి, మిగిలిన వరకు రెజినేట్ అవుతుందన్నమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.